20 ఏళ్ల జాహ్నవికి చావో బ్రతుకో తేల్చుకోవాల్సిన సమయం వచ్చింది. పేదరికంలో కొట్టుమిట్టాడుతున్న ఆమెకు ఒక కోటీశ్వరుడు అతనితో పడుకోమని ఆఫర్ ఇస్తాడు. డబ్బు కోసం తన మానాన్ని అమ్ముకోలేక ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంటుంది జాహ్నవి. కానీ ఆఖరి నిమిషంలో అతని ఇన్ఫెర్టిలిటీ సమస్య వల్ల ఎప్పటికీ పిల్లలు పుట్టరని తెలుసుకున్న జాహ్నవి తన మనసు మార్చుకుంటుంది. నీ ఏజ్ ఎంత? 20 years. ఫైనల్ ఇయరా? నీకు ఓకే కదా? ప్రొటెక్షన్ ఉందా? ఐఎమ్ ఇన్ఫర్టైల్. నాకు పిల్లలు పుట్టరు. Congratulations, you're pregnant with twins. ప్రెగ్నెంటా? నేను ప్రెగ్నెంట్ ఇలా అయ్యాను అంటే ఆ రోజు అతను ఇన్ఫర్టైల్ అన్నాడు కదా, ఏంటి ఇలా అయ్యింది? మేడం పేమెంట్ అయిందా? 1 minute. ఓకే మేడం. కనీసం 50 రూపాయలు కూడా లేకుండా వచ్చేస్తారు కేఫ్ కి. మేడం తర్వాత ఇద్దరులేండి. అమ్మా, నేను బ్యాలెన్స్ చెక్ చేశాను. అందులో నా కాలేజ్ ఫీజు కోసం దాచిపెట్టిన డబ్బులు లేవేంటి? నేనే మీ అన్నయ్యకి ఇచ్చా. వాడు అర్జెంటుగా డబ్బులు కావాలని అడిగాడు. నా కాలేజ్ ఫీజుకి డబ్బులు కావాలి. ఇట్స్ ఇంపార్టెంట్. నేను నీకు ముందే చెప్పాను, ఈ చదువులు గట్రా మానేసి ఏదైనా పని చేసుకోమని. అమ్మా, అది కాదమ్మా. అమ్మాయిలకి ఎందుకే ఈ చదువులు? ముఖ్యంగా నాకు నీకన్నా మీ అన్నయ్యే ముందు, గుర్తుపెట్టుకో. అమ్మా, ఏంటి బాస్కి అమ్మాయి నచ్చినట్టుంది, ఈ రాత్రికి సెట్ చేయమంటారా? రాయ్, మూసుకొని బయటికెళ్ళు. అర్థమైందిలే. ఏ పిల్ల, వెయిట్ అమ్మా. ఎవరు మీరు? నేనెవరనేది ఇంపార్టెంట్ కాదు. ఎవరండి మీరు? నాకెందుకు డబ్బులు ఇస్తున్నారు? ఈ కార్డ్ తీసుకో. నీకు ఇంకా డబ్బులు అవసరం ఉంటే ఈ రాత్రికి ఈ కార్డులో ఉన్న అడ్రస్కి రా. ఇష్టం ఉంటేనే రా, లేకపోతే పర్లేదు. ఆ డబ్బులు నీకే. కార్డ్. పప్పా, బాస్, ఇన్ఫర్టిలిటీ అనేది ప్రాబ్లమే కాదు. మీకేం వయసు అయిపోలేదు కదా. యు ఆర్ స్టిల్ 30 years old. సో వరీ అవ్వద్దు. రాయ్, నువ్వు నా కాలేజ్లో జూనియర్ అని పిఏగా పెట్టుకున్నాను. నాకు నీతులు చెప్పాలని చూడకు.